కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేట్లో మా నాయకులు ప్రదీప్ గారు, మా డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు, ముఠా జయసింహ గారు, వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో నేను ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాను. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం.